ఇప్పుడు మోరేశ్వర్ ప్రధాన్ గురించి చెప్పుకుందాం. మోరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండేవారు. నానాసాహెబ్ చందర్కర్ కు అతని కుటుంబంతో చాలా సన్నిహితమైన స్నేహం ఉండేది. అతడు తరచూ వీరింటికి వస్తుండేవాడు. అతని వల్లనే ఆ కుటుంబం అంతటికీ సాయిబాబా గురించి మొదట 1910లో తెలిసింది. ఒకసారి ప్రధాన్ నాన్నగారు నానా చందర్కర్ తో మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీ అక్కల్కోట్ మహారాజు వంటి మహనీయులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సాయిబాబా అలాంటి మహనీయులేనని చెప్పి వారి మహిమను చందోర్కర్ వివరించాడు. అది విని ఆ కుటుంబంలో చాలా మంది ఆ మరుసటి రోజే షిరిడీ వెళ్లారు. కానీ మోరేశ్వర్ ప్రధాన్ మాత్రం పూర్తిగా విశ్వసించలేకపోయాడు. అయినప్పటికీ తన వాళ్ళందరూ షిరిడీ నుండి రాగానే తన సోదరుని వద్ద నుండి బాబా పటం, బాబా గురించి దాసకం రాసిన అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించాడు. అందరితో ఆ దంపతులిద్దరికీ ఆయనపై విశ్వాసం కుదిరి కొద్ది కాలం తర్వాత అతడు షిరిడి దర్శించాడు. ఆ వివరం అతడే ఇలా రాశాడు. మొదటిసారి నేను ఒక్కడినే షిరిడి బయలుదేరాను. అప్పుడు నాతో 3 లేక 4 బంగారు నాణేలు, వాటిని గినియాలు అంటారు, కొద్ది నోట్లు తీసుకున్నాను. బాబా దక్షిణ కొడితే ఇవ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయల నాణేలు తీసుకున్నాను. మేము షిరిడీ చేరేసరికి మా కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్లు బాబా లెండి వద్ద నిలబడి ఉన్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాము. తర్వాత మేము వాడలో సాటే, నోల్కర్ మొదలైన వారితో కలిసి బస చేశాము. తర్వాత కొద్దిసేపట్లో నేను పండ్లు పూలు తీసుకొని మసీదుకు వెళ్లి బాబాకు సమర్పించాను. వారి ముఖంలోకి కళ్ళల్లోకి చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడు అనిపించింది. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకున్నాను. వెంటనే బాబా నన్ను దక్షిణ కోరారు. మొదట నేను అనుకున్నట్లు వారికి 20 రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారు నాణెం వారి చేతిలో పెట్టాను. బాబా తీసుకొని తమ అరచేతిలో ఒకసారి బొమ్మ, మరొకసారి బొరుసు అని పైకి ఉండేటట్లు 3 సార్లు తిప్పి చూస్తూ ప్రతిసారి నోల్కర్ను ఇదేమిటి అని అడిగారు. దీన్ని గినియా అంటారు అన్నాడు నోల్కర్. ఆయన దీని విలువ ఎంత అన్నారు. అతడు 15 రూపాయలు అని చెప్పారు. అప్పుడు బాబా దాన్ని తిరిగి ఇచ్చి, ఇది నాకు వద్దు, ఇది నీ వద్దే ఉంచుకొని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నోల్కర్ సలహా ప్రకారం దాన్ని ప్రసాదంగా దాచుకొని 15 వెండి రూపాయల కాసులు ఇచ్చాను. బాబా వాటిని తిరిగి లెక్క పెడుతూ, ఇవి 10 రూపాయలే, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికైనా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. వృత్తిరీత్యా వాదించడానికి అలవాటు పడ్డ నేను వాదిస్తానో లేదోనని చూస్తున్నారు. నేను సంతోషంగా వారికి మరో 5 రూపాయలు ఇచ్చాను. నేను వారికి మొదట సమర్పించదలచింది 20 రూపాయలు అని తెలిసే వారలా అన్నారు. నా వద్ద డబ్బు ఉన్నా ఆయనకేం అడగలేదు. అప్పుడు నేను బస్కు వెళ్లిపోయాను. తర్వాత నేను వారిని దర్శించినప్పుడు ఆయన తమ చుట్టూ చేరిన భక్తులకు ఊది ఇస్తున్నారు. దూరంగా నిల్చున్న నన్ను చూచి దగ్గరకు రమ్మని సైగ చేసి, బాబు 2 లేక 4 రోజుల్లో అంతా బాగైపోతుందిలే అని చెప్పి నాకు ఊది ఇచ్చారు. అది తీసుకుని నేను వచ్చేశాను. నా పట్ల వారి ఆదరణ చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నోల్కర్, శ్రీమతి జోగ్ నా వద్దకొచ్చారు. నోల్కర్ సంతోషంతో నన్ను కౌగిలించుకున్నాడు. బాబా వద్ద నాకంత ఆదరణ లభించడానికి నేనే గ్రంథపారాయణ చేస్తాను అని అడిగింది శ్రీమతి జోగ్. నేను ప్రత్యేకంగా ఏమీ చేయనని చెప్పాను. నేను ఆ మరో రోజే తిరుగు ప్రయాణానికి సెలవు కోరితే రేపు వెళ్ళు అన్నారు. కానీ అలానే నన్ను అక్కడ 8 రోజులు ఉంచేశారు. మరో రోజు నేను బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తూ దానికి ఎవరిని పిలవాలో, ఏ వంటకాలు సిద్ధం చేయాలో వారిని అడిగాను. మేము పూర్ణపు పోళీలు చేయాలని, అతిథిగా బాబును ఆహ్వానించాలని చెప్పి నేను పిలవకముందే బాబా నేను కూడా వస్తాను అన్నారు. మరో రోజు విందుకు వడ్డన చేస్తూ బాబాకని ఒక ప్లేట్లో వడ్డించాం. ఇంతలో ఒక కాకి వచ్చి అందులోని పోళీ తీసుకుపోయింది. ఆ రూపంలో బాబాయే వచ్చారని అందరూ సంతోషంతో జయ కొట్టారు. నాటి సాయంత్రం బాబా తమ శరీరంలో ఒకవైపు స్పృశించుకుంటూ, ఈ ప్రక్కంతా భరించలేనంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గిపోతుందిలే అన్నారు. కాని చూడ్డానికి వారు ఆరోగ్యంగానే ఉండడం వలన వారి భావమేమో ఎవరికీ అర్థం కాలేదు. ఒక గురువారం నాడు ఎందరికో సంతర్పణ చేయడానికి ఒక హండాలో బాబా వంట చేస్తున్నారు.
ఆయన మసీదు నుండి అందరినీ బయటకు తరిమివేసి హండా దగ్గర ఒక్కరే ఉన్నారు. అప్పుడు నేను చందోర్కర్ గారి ఇద్దరు అబ్బాయిలు మసీదు ప్రవేశిస్తుంటే చూచి మాకేం జరుగుతుందోనని అందరూ భయపడ్డారు. బాబా కోపగించకపోగా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే అందరినీ పంపేశారా అన్నట్లు ఎంతో ప్రేమగా ఆదరించారు. కొద్దిసేపట్లో తమలో తామేదో పాడుకుంటున్నారు. ఆయన మూడవసారి కొనుక్కుతున్నప్పుడు కాయరే ఆప్లా కాయ్ మనావే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. ఏమిరా మనసులో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. వెంటనే నేను భావావేశంలో వారి పాదాలపై శిరస్సుంచి కన్నీరు కార్చాను. కారణం మా కులగురువు హరిబువా గారు నాకు ఉపదేశించిన మంత్రం ఇదే. నేను అడగకపోయినా దానిపై నాలో తిరిగి శ్రద్ధ కలిగించి బాబా నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ద్రోహదం చేస్తున్నారు. హండాలోని వంటకం బాగా ఉడుకుతుంటే బాబా కేవలం తమ చేత్తోనే కలియబెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తున్నారు. అయినా హరి చెయ్యి కాలలేదు. అకస్మాత్తుగా నాటి మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని లెండీకి తీసుకువెళ్లారు. అక్కడ నేలలో చిన్న గుంటలు చేసి నా చేత కొద్ది విత్తనాలు పెట్టించి వాటిపై మట్టి కప్పి నీరు పోయించారు. తర్వాత మేము మసీదుకు తిరిగి వచ్చాం. 7-8 సంవత్సరాల తర్వాత, అంటే బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికి నేనే లెండి తోటను కొనడం జరిగింది. వారం తర్వాత మేము తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడే తీవ్రమైన గాలి వాన చెలరేగి పావుగంట సేపు వర్షం పడింది. ఇంకొంతసేపు వర్షం అలాగే పడితే కాలువలు పొంగి నేను బొంబాయి వెళ్ళడం కష్టమవుతుందని అప్పుడు బాబా నన్ను వెళ్ళనివ్వరని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం కేసి చూచి, అరే అల్లా, అభి బర్సాత్ పూరా కార్ మేరే బాల్ బచ్చే ఘర్ జానే వాలే హై, ఉన్కో సుఖ్ సే జానే దే. ఓ భగవంతుడా, ఇక వర్షం చాలించు, నా బిడ్డలు ఇళ్లకు వెళ్ళాలి, వాళ్ళను సుఖంగా వెళ్ళని అన్నారు. వెంటనే వర్షం తగ్గిపోయింది. నేను బయలుదేరాను. ఇంట్లోకి వెళ్లేటప్పుడు అప్పటి వరకు భక్తులు ఊది మాత్రం తీసుకు వెళ్లేవారు. ఆరతి సమయంలోనే అందరూ పాదతీర్థం తీసుకునేవారు. బాబు ఒక పల్లెంలో బాబా పాదాలు కడిగి ఇంటికని తీర్థం సేకరించాడు. అది చూచి నేను కూడా ఇంటికి పాదతీర్థం తీసుకున్నాను. అప్పుడు బాబా నాతో, నీ వెంట నేను వస్తాను అన్నారు. మేము మన్మాడ్ స్టేషన్ చేరాం. మా రైలుకు ఇంకా 4-5 గంటల సమయం ఉంది. కొద్దిసేపట్లో పంజాబ్ మైలు వచ్చింది. మా వద్ద ఉన్న టికెట్లతో మేము ఆ రైలు ఎక్కకూడదు. కానీ మేము ఆ రైలు ఎక్కి 5 గంటల ముందుగా ఇల్లు చేరాం. మేము అలా చేయడం ఎంతో మంచిదైంది. బాబా తమ శరీరంలో ఒక పక్క నొప్పిగా ఉన్నదన్న సమయంలోనే బొంబాయిలో మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో అందరూ నాకు కబురు చేయాలని ఆందోళన పడుతుంటే సమయానికి మా ఇంట్లో ఉన్న నాన్న చందోర్కర్, నేను బాబా చెంతనున్నంత వరకు మా అమ్మకు ఏమీ జరగదని, అవసరమైతే బాబాయి నన్ను పంపగలరని చెప్పారట. డాక్టర్లు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ రాత్రి ఆమెకు విరోచనమైతే ఆమె పరిస్థితి మెరుగు అవ్వగలదని చెప్పారు. తెల్లవారుజామునే నేను ఇల్లు చేరి మా అమ్మకు ఊది తీర్థము ఇచ్చాను. కొద్దిసేపట్లో ఆమెకు విరోచనమై జ్వరం విడిచింది. వైద్యులు ఆమెకు గండం గడిచిందన్నారు. సరిగ్గా సమయానికి నన్ను షిర్డీ నుండి పంపడం, మేము పంజాబ్ మెయిల్లో సమయానికి ఇల్లు చేరడము బాబా సంకల్పమే. ఆయన చెప్పినట్లే ఆమెకు 4 రోజులతో తగ్గిపోయింది. నాటి రాత్రి నా భార్యకు కలలో వంటి కఫ్ని, తలకు రుమాలు ధరించిన ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు కనిపించారు. ఆ మాట విన్నాక నేను నీ వెంట వస్తాను అని బాబా ఎందుకన్నారో అర్థమైంది. ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మా అమ్మ 4 సంవత్సరాలు జీవించింది. జయ గురుదేవ. ఒకసారి నా భార్యకు బాబా కల్లో దర్శనం ఇచ్చారు. అప్పుడు నేను సకుటుంబంగా షిరిడి బయలుదేరుతున్నారని ముందుగా కోపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేయమని నానాసాహెబ్ చందోర్కర్కు రాశాను. అతనికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటే షిరిడి వచ్చాడు. సామాన్యంగా జ్వరం వచ్చే రోజే నా జాబ్ చేరింది. అయినా అతడు కోపర్గాంకు బయలుదేరితే బాబా అనుమతిచ్చారు. అతను బదులు కాకా దీక్షిత్ కోపర్గాం పెడతానంటే బాబా అతన్ని కసిరి చందోర్కర్నే పంపారు. అతడు కోపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేశాడు. అయినా అతనికి జ్వరం ఇంకా రానేలేదు. మేము షిరిడి చేరగానే బాబా నా భార్యను చూపి మాధవరావు దేశపాండేతో, ఈమె బాబుకు తల్లి అన్నారు.
సరిగ్గా 12 మాసాలకు మాకు మగబిడ్డ కలిగాడు. బాబా మాటను అనుసరించి వాడికి మేము బాబు అని పేరు పెట్టాం. నామకరణానికి దాసగణం, నానా చందోర్కర్ మొదలైన వారందరూ రావడంతో ఆ వేడుక బాగా జరిగింది. ఆ పిల్లవాడి గురించి ఒకసారి బాబా ఇలా తెలిపారు. ఒకప్పుడు షిరిడీలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్య బిడ్డలు జాలనాలో ఉన్నారు. వాళ్ళు అతనిని ఇంటికి రమ్మని పదే పదే కోరుతుంటే అతను గుర్రం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక 6 సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. అతని కుమారుడే తర్వాత బాబాగా జన్మించాడు. ఆ బాబు సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి షిరిడీకి పిలిచారు. అతడు వెంటనే కాలినడకన షిరిడీ చేరి ఆయన దర్శించాడు. తర్వాత అతడు కోపర్గాం, యవల గ్రామాలకు సర్వేయర్ గా సాటే కింద పనిచేస్తుండేవాడు. కానీ సాటే ఎన్నిసార్లు హెచ్చరించినా బాబు పట్టించుకోక ఎక్కువ సమయం బాబా సేవలోనే గడిపేవాడు. చివరకు గణేష్ కేల్కర్ సాటేలు బాబాతో ఫిర్యాదు చేశారు. బాబా ఏమీ పట్టించుకొనక ఆ పనులన్నీ అలా ఉంచి అతన్ని నా సేవ చేసుకొనియండి అన్నారు. అప్పటి నుండి సాటే కేల్కర్లు అతనికి ఏ పనులు చెప్పేవారు కాదు. తరచుగా భక్తులు తమకు నివేదించే ప్రసాదాల్లో మంచివి ఏరి బాబుకు పెడుతుండేవారు బాబా. 1910వ సంవత్సరంలో బాబా ఒకసారి కేల్కర్తో బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని హెచ్చరించారు. అతనికేమీ అర్థం కాలేదు. బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా బ్రతికే ఉన్నాడా అన్నారు. ఆ మాటకు కేల్కర్ తుల్లిపడ్డాడు. కొద్ది రోజుల్లో బాబు తన 22వ ఏట షిరిడీలోనే చనిపోయాడు. వాడి తర్వాత కూడా బాబా తరచుగా అతను తలుచుకుంటూ ఉండేవారు. అతడే శ్రీమద్ ప్రధాన్ కడుపున జన్మించబోతాడని బాబా ముందుగా చెప్పారు. తర్వాత వృత్తాంతం ప్రధాన్ ఇలా రాశాడు. బాబు పుట్టాక నా భార్య బాబాను తన ఇంటి ఇరవైల్పుగా తలచింది. మా వంశాచారం ప్రకారం ఇంటి కోడల బిడ్డను కన్నాక గోధుమలు, కొబ్బరికాయ, పండ్లు కొంగును కట్టుకుని వెళ్లి అత్తగారింటి ఇలవేల్పుకు సమర్పించాలి. ఆ రీతిని నా భార్య బాబాను దర్శించింది. ఆయన సంతోషంగా ఆ నివేదన అందుకొని పల్లెల్లో పెట్టి బాబుని ఎత్తుకొని ఎంతో ప్రేమగా, బాబు నీవెక్కడికి వెళ్ళావు? నా మీద కోపం వచ్చిందా లేక విసుగు పుట్టిందా అన్నారు. తమ సంతోషానికి చిహ్నంగా ఆయన 2 రూపాయలకు బర్ఫీ మిఠాయి కొని అందరికీ పంచారు. ఇది జరిగింది 1912వ సంవత్సరంలో. అప్పుడే ఒకరోజు షిరిడీ గ్రామ ప్రాకారంలోని రాతి తోరణం చూసి దీన్ని పునరుద్ధరించిన వారికి ఆశీర్వచనం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య ఆ సేవను కోరింది. ఆయన అనుమతించారు. ఆ పని చేయించమని నానా చందోర్కర్ కు 600 రూపాయలు ఇచ్చాను. మరొక రోజు బాబు కోసం ఒక అందమైన బంగళా సిద్ధంగా ఉన్నది అన్నారు. వారి భావం గుర్తించి 6 మాసాల్లో మేము ఇప్పుడు నివసిస్తున్న బంగళా కొన్నాను. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకు బాబా దర్శనానికి తీసుకెళ్లాం. అప్పుడు కూడా తమ సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలతో బర్ఫీ కొని అందరికీ పంచారు. అప్పుడైనా ఎంతో భావగర్భితంగా వీడికి ఒక చెల్లెలు లేదా అన్నారు. నా భార్య సిగ్గుపడుతూనే మీరు మాకు ఈ బాబును మాత్రమే ప్రసాదించారు అన్నది. తర్వాత మాకు ఒక పాప, ఒక బాబు, మరో పాప కూడా కలిగారు. బాబు యొక్క మొదటి పుట్టినరోజున మాధవరావు దేశపాండే ఇంట్లో విందు ఏర్పాటు చేస్తున్నారు. బాలాబాటి ఆ విందుకు రాలేదు. అతడు బాబాను దర్శించినప్పుడు ఆయన బాబు ఇంట్లో భోజనం చేశావా అని అడిగారు. గురువారం నాడు బయట ఎక్కడ భోజనం చేయకూడదన్నది నా నియమం, అందుకని వెళ్ళలేదు అన్నాడు బాటే. ఆ నియమం ఎవరికి ప్రీతి కోసం అన్నారు బాబా. మీ ప్రీతి కోసమే అన్నాడు అతడు. అలా అయితే బాబు ఇంట్లో భోజనం చేసిరా అన్నారు బాబా. సాయంత్రం 4 గంటలకు బాటే వచ్చి మాతో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత ఒకప్పుడు శాంతాక్రజ్లో నా భార్యకు బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఆమె చేత పాదపూజ చేయించుకున్నారు. అది బాబా సందేశం అని చెప్పి నానా చందోర్కర్ ఆమెను వెండి పాదుకలు తీసుకొని షిరిడీ వెళ్ళమని చెప్పారు. ఆమె షిరిడీ చేరి మసీదుకు వెళ్లేసరికి అంతవరకు కాళ్ళు ముడుచుకొని కూర్చున్న బాబా తమకై తామే కాళ్ళు ముందుకు చాపి ఆ పాదుకలు ఈ పాదాలపై పెట్టి పూజించుకో అన్నారు. ఆమె అలా చేయగానే నానా సాహెబ్ తో ఆయన ఆ తల్లి చూడు నా పాదాలు కోసి తీసుకువెళ్తోంది అని ఆ పాదుకలు ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి
నిత్యము ఆమె ఆ పాదుకలు పూజించుకుంటూ ఉన్నది. నేను మొదటి నుండి బాబాతో కలిసి మసీదులో భోంచేస్తూ ఉండేవాణ్ణి. బాబా తమ చేత్తో మా పళ్ళాలు పాత్రల్లో ఎంతో ఎక్కువగా భోజనము వడ్డించేవారు. అది పారేయడం ఇష్టం లేక నా మేనకోడలు మసీదుకొచ్చి అందులో మూడు వంతులు ఇంటికి తీసుకుపోయేది. అదే నా కుటుంబం అంతటికీ సరిపోయేది. అయినా నేను భోజనం చేశాక ఇక రాత్రికి కూడా ఆకలయ్యేది కాదు. భోజనం అయ్యాక బాబా తప్పనిసరిగా పండ్లు మొదలైనవి అందరికీ పెట్టేవారు. తర్వాత బాబు నాతో కూడా భోజనానికి తీసుకెళ్ళినప్పుడు వాడికి వంటకాల మీద ప్రీతి లేకపోవడం గమనించి బాబా మొదటే పండ్లు పెట్టేవారు. అలా అయితే బాబు కడుపు నిండా తింటాడని బాబా అలా చేసేవారు. నాకు ఇంకా పిల్లలు కలిగాక భోజనానికి ముగ్గురిని మసీదుకు తీసుకెళ్లేవాడిని. బాబుకు సంవత్సరం నిండాక ఒకసారి ప్రమాదంగా జబ్బు చేసింది. మా ఇంట్లో మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు పూజ చేస్తుండేవాడు. బాబు ఆరోగ్యం కోసం మమ్మల్ని దత్తస్వామికి మొక్కుకోమని చెప్పి అతడు అహర్నిశలు మడికట్టుకుని శివ పూజ రుద్రాభిషేకము చేస్తున్నాడు. అయినా బాబుకు జ్వరం పెరిగింది. మేము బాబా అను ముస్లింను పూజిస్తున్నందుకు శివుని ఆగ్రహం వలన బాబుకు జబ్బు చేసిందని అతడి భావం. అతనికి ఒకనాటి రాత్రి ఒక స్వప్నం వచ్చింది. బాబా వంటి ముస్లిం ఒకరు చేతిలో కర్ర పట్టుకొని నా మంచం వద్దకు వచ్చి నన్ను నిద్రలేపాక అతనితో, నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది, ఈ బిడ్డనిచ్చింది నేనే. నా బాబుకు వచ్చిన జబ్బు నీవు తగ్గించగలను అనుకుంటున్నావు. ఈ బిడ్డ నావాడు, నీకిప్పుడే నిరూపిస్తాను, చూడు అంటూ మెట్లెక్కి పైకి వెళ్లారట. మాధవ్ భట్ వెంటనే నిద్రలేచి ఆ మేడ మీదకి వచ్చి బాబా పటం చూచి తనకు స్వప్న దర్శనం ఇచ్చింది వారేనని గుర్తించి, నా స్వప్నం నిజమైతే బాబుకు జ్వరం సాయంత్రం 4 గంటలకల్లా తగ్గిపోవాలి. అలా అయితే మీరే దత్తాత్రేయుడని నమ్ముతాను. షిరిడి వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటాను అని ప్రార్థించాడు. గంట సేపట్లో బాబుకు జ్వరము దగ్గు తగ్గిపోయి హుషారుగా ఉన్నాడు. దత్తాత్రేయుడే సాయిబాబా అని విశ్వసించి బట్టు త్వరలో షిరిడి వెళ్ళాడు. అతన్ని చూస్తేనే బాబా ఆ పక్కవారితో, వీడు నన్ను కుక్క, పిల్లి, ముస్లిం అంటూ నిందిస్తాడు అన్నారు. వారి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడి భట్టు ఆయన పాదాల మీద పడి నమస్కరించి 108 రూపాయలు దక్షిణ సమర్పించారు. సాయి నవ్వుతూ శ్యామతో, ఈ భట్టు రోజుకు నన్ను ఎన్నిసార్లు పూజిస్తుంటాడో అన్నారు. అంటే అతడు నిత్యము వర్తించే శివుడే తాము అని వారి భావం. అతడు ఎక్కువ దక్షిణ సమర్పించాడని శ్యామ అనగానే సాయి, ఈ సొమ్ము ఇతనికి ఒక లెక్కలో ఉందా, తర్వాత ఇతడు దీనికి 10 రెట్లు ఇస్తాడు అన్నారు. నిజమే. భట్టు తన మనసులో తనకొక సంవత్సరంలోగా కొడుకు కలిగితే ఆయనకు 1000 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సంవత్సరంలోగా భట్టుకు పుత్రుడు కలిగాడు. అతడు సాయికి 1008 రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాడు. అతడు బాబాను దత్తమూర్తిగా భావించి పూజించడమే కాక తన గ్రామంలో అతని సోదరుడు కట్టించిన దత్త మందిరంలో బాబా పటం కూడా ప్రతిష్ఠించాడు. బాబా ఒకప్పుడు నానా భార్యతో ఎవరైనా మనతో 10 మాటలు మాట్లాడినా మనం సమాధానం అంటూ ఇవ్వదలిస్తే ఒక్క మాటలో బదులు చెప్పాలి, ఎవరితోనూ తవ్వులాడొద్దు, పోటీ పడొద్దు అని చెప్పారు. నేను చివరిసారిగా బాబాను 1918లో దర్శించి 32 రోజులు షిరిడీలో ఉన్నాను. ఒకరోజు మేమంతా బాబాను ఛత్రచామరాలతో లెండి వరకు సాగనంపి వారిని అక్కడ విడిచి తిరిగి వచ్చాం. అప్పుడు ఆయన నన్నొక్కడిని తమ చెంతకు పిలిచి నా తలపై చేపెట్టి ఆశీర్వదించి, బావు, నేను ఒకటి అడుగుతాను, చేస్తారా అన్నారు. చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన నాకు 100 రూపాయలు సంచిలో పెట్టి మెదలకుండా మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. అప్పుడు ఆయన నాకు అంతుపట్టని రీతిన కొన్ని సైగలు చేశారు. అవి, మిన్ను విరిగి మీద పడ్డా నీవు భయపడనక్కర్లేదు, నేను నీతోనే ఉన్నాను అన్న భావాన్ని సూచించేవిగా ఉన్నాయి. నేను మొదట వారిని దర్శించినప్పుడు వారు నాతో, నీవు సమర్పించిన చిలుంనే గత 6 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాను అన్నారు. దాని భావమేమో నాకు అంతుపట్టలేదు. 1916లో షిరిడీలోనే బూటి 2వ వివాహం చేసుకున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. శ్రీమతి ప్రధాన్ ఇలా రాసింది, ఒకసారి మా బాబుకు టైఫాయిడ్ జ్వరం వచ్చి అప్పుడే తగ్గింది. ఆ స్థితిలో వాడిని ప్రయాణం చేయకూడదని డాక్టర్ చెప్పారు. అయినా షిరిడీ తీసుకెళ్లాం. రైల్లో వాడు అస్వస్థతగా ఉన్నాడు.
మా బాబు లేచి కూర్చోకును కూడా లేక పడుకునే ఉన్నాడు. నా పిచ్చితనం చూచి అందరూ నవ్వుతారేమోనని భయమేసింది. మేము బాబా సన్నిధి చేరగానే వాడు లేచి నిల్చున్నాడు. అప్పుడు బాబా నాతో, ఇంకా నిన్ను చూచి ఎవరూ నవ్వరులే అన్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు కూడా బాబాకు తెలుసు. ఓం సాయిరాం. జై గురుదేవా.